హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలామంది జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ జుట్టు రాలిపోవడం వల్ల చాలా బాధపడుతుంటారు. మరి లేడీస్కి అయితే ఈ చలికాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల కానీ లేకపోతే వాటర్ సెట్ కాకపోవడం వల్ల కానీ ఇలా జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు, అసలు జుట్టు రాలడం తగ్గదనమాట. ఒకప్పట్లో నేను కూడా ఇలా సఫర్ అయినానండి. చాలా జుట్టు అయితే నాకు రాలిపోయింది. తర్వాత నేను కొన్ని పాటించడం వల్ల నా జుట్టు రాలిపోకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను అనమాట. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది కొన్ని అయితే చెప్తాను. చాలామంది అనుకుంటారు మాకు జుట్టు పెరగకపోయినా పర్వాలేదు, జుట్టు మాత్రం రాలకన్నా ఉంటే చాలు అనుకుంటారు. అలా చాలామంది జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. నేనైతే నేను వాడే కొన్ని హెయిర్ ప్యాక్స్ అయితే మంచి హెయిర్ ప్యాక్స్ ఒక 5-6 అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. అవైతే చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా బాగుంటాయి. ఆ హెయిర్ ప్యాక్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకొని మనము డే బై డే వాడాలి. జుట్టు ఎక్కువగా రాలే వాళ్ళు తలస్నానం అనేది డే బై డే చేయాలండి. ఇలా చేస్తేనే మనకి జుట్టు రాలడం తగ్గుతుందనమాట. జుట్టు రాలిపోతుందని వారానికి 2 సార్లు అలా చేస్తే ఇంకా ఎక్కువ జుట్టు రాలిపోతుంది. మనకు జుట్టు ఎక్కువగా రాలుతుంది అంటే డే బై డే తలస్నానం చేసుకోవాలి. ఇక ఆ డే బై డే తలస్నానం చేసేటప్పుడు ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకొని చెయ్యాలండి. నేను ఫుల్ హెయిర్ ప్యాక్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు తలస్నానం ఎలా చేయాలి, హెయిర్ ప్యాక్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఫుల్ వీడియోలో క్లియర్గా చెప్పాను. అలా పాటించి మీ హెయిర్ ప్యాక్స్ పెట్టుకొని అలా చెయ్యండి. మీకు హెయిర్ ఫాల్ కానీ చాలా బాగా కంట్రోల్ అవుతుంది, చుండ్రు కూడా రిమూవ్ అవుతుంది అలా కానీ చేశారంటే. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయాలి. కొందరు పారాషూట్ ఆయిలే అప్లై చేస్తూ ఉంటారు. కొబ్బరి నూనె కానీ మిషన్ నుండి ఆడించుకొని వచ్చిన నూనె కానీ ఇలా వాడుతూ ఉంటారు. అయితే దాంట్లో కొన్ని ఆకులు అవి మనకి వేసుకొని ఆయిల్ కాంచుకొని వాడుతూ ఉంటే ఇంకా మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే మనం డే బై డే తలస్నానం చేస్తున్నాం ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకొని. అలాంటప్పుడు తలస్నానం చేసిన తర్వాత మరుసటి రోజు ఆ ఆయిల్ పెట్టుకొని మరుసటి రోజు తలస్నానం చేసినారంటే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అలాంటి ఆయిలే నేను ఈరోజు అయితే ఒక ఆయిల్ చూపిస్తున్నాను, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఒక ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆ ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. అలాగే హెయిర్ ప్యాకులతో పాటు ఆయిల్తో పాటు మనం కొన్ని డ్రింక్స్ కూడా తీసుకుంటే మన హెయిర్ అనేది రాలకుండా ఉంటుందండి. అలాంటి డ్రింకులు కూడా నేను మన ఛానల్లో ఒక 2-3 అప్లోడ్ చేశాను. అవి కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఫస్ట్ మనకు హెయిర్ రాలకుండా చుండ్రు లేకుండా ఉంటేనే మనకి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ఫస్ట్ మనకి హెయిర్ రాలుతూ ఉంటే మనం హెయిర్ రాలకుండా కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకున్నారంటే తర్వాత మనకు హెయిర్ అనేది ఆటోమేటిక్గా హెల్తీగా పెరుగుతుందన్నమాట. ఫస్ట్ మనం హెయిర్ రాలకుండా చెయ్యాలి అంటే కొన్ని హెయిర్ ప్యాక్స్ అయితే నేను అప్లోడ్ చేశాను, అవి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇప్పుడైతే నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీకు చూపిస్తున్నానండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అయితే డే బై డే పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. ఇలా చేశారంటే హెయిర్ అనేది మంచిగా రాలకుండా బాగా పెరుగుతుందండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అంత బాగా వర్కౌట్ అవుతుంది. మనకు దొరికే వాటితోనే ఈ హెయిర్ ఆయిల్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈ హెయిర్ ఆయిల్లో నేను ఏమేమి వేస్తున్నాను అనేది క్లియర్గా చెప్తాను. అలాగే ఇంకా ఏమేమి వేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తాను. మీకు ఎక్కడైనా అందుబాటులో దొరికేదిగా ఉంటే వేసుకోండి. నేను పల్లెటూరుకి వెళ్ళిన తర్వాత ఇంకో హెయిర్ ఆయిల్ అయితే నేను చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసే హెయిర్ ఆయిల్ అయితే చూసేయండి. హెయిర్ ఆయిల్ చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూసేయండి. ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కోకోనట్ ఆయిల్ అండి, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఇది మిషన్ నుండి ఆడిచ్చిన ఆయిల్ అనమాట.
ఈ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఈ ఆయిల్లో ఈ ఆకులన్నీ వేస్తున్నానండి. తర్వాత అలోవెరా వేస్తున్నాను. ఇంకా నేను ఏమేమి ఆకులు వేస్తున్నాను అనేది చూపించేస్తానండి. ఇదే చూడండి, నేను ఆయిల్లో మందారమాకు అండి, మందారమాకు వేస్తున్నాను. తర్వాత వేపాకు, తర్వాత ఉసిరికాయలు, తర్వాత కరివేపాకు, మందార పూలు. నాకైతే ఎక్కువ మందారం పూలు అయితే దొరకలేదు, నాకు దొరికినవి 2 మాత్రమే అనమాట. అవి వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువగా ఉంటే వేసుకోండి. తర్వాత కలోంజీ సీడ్స్ అండి, కలోంజీ సీడ్స్ వేస్తున్నాను. తర్వాత మెంతులు వేస్తున్నాను. తర్వాత అలోవెరా, ఇవి మాత్రమే వేస్తున్నానండి. నాకు ఇవి మాత్రమే దొరికాయి అన్నమాట. మీకు ఇంకా వట్టివేర్లు కానీ, గోరింటాకు కానీ, బృంగరాజు కానీ ఇవన్నీ దొరికేది అంటే కూడా వేసుకోండి. ఆయిల్లో వేసి కాంచుకోండి, చాలా బాగుంటుందండి. అవి కూడా వేసుకుంటే నాకైతే అవి దొరకటం లేదనమాట, అందుకే ఇవి మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలను బాగా కట్ చేసుకునేయాలండి. ఈ ఆకులన్నీ మిక్సీలో వేసుకునేయాలి. అలోవెరా కూడా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇద్దరు చూడండి, ఆకులన్నీ మిక్సీ జార్కి వేసుకునేసాను. ఉసిరికాయలు కూడా కట్ చేసి పెట్టుకునేసాను. అలాగే అలోవెరా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఏడైతే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినానండి. మనం ఏవి అయితే తీసుకున్నామో ఆకులు, అవన్నీ ముందుగా బాగా వాష్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. తేమ లేకుండా ఆరబెట్టుకొని తర్వాత అయితే మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత చూపిస్తాను. ఇది చూడండి, మొత్తం మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లో అయితే వేసుకునేసాను. ఇప్పుడు మెంతులు, తర్వాత కలోంజీ సీడ్స్ అండి, ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకునేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకునేయాలి. ఆయిల్ కాంచుకునేటప్పుడు కూడా సరైన విధానంలో కాంచుకోవాలండి, లేకపోతే ఆయిల్ అనేది మాడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవి మనం వేసినవన్నీ మిక్సీ పట్టించుకొని వేసినవన్నీ అస్సలు మాడకూడదు. అలా ఎలా కాంచుకోవాలనేది కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకునేద్దాం. స్టవ్ పైన అయితే పెట్టుకునేసానండి. ఇప్పుడు ఫస్ట్లో కాంచుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాంచుకోండి. ఈ ఆయిల్ బాగా ఉడుకుతున్నప్పుడు తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. మనం వేసినవన్నీ ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. ఇది చూడండి, ఆయిల్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకునేయాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగు అంటేసి ఆయిల్ అనేది మాడిపోతుంది అనమాట. ఆయిల్ మాడకూడదు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా సిమ్లోనే ఆయిల్ని కాంచుకోవాలండి. స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటలో. ఇలా ఆయిల్ ఉడుకుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాంచుకుంటే మనం వేసినవన్నీ మాడిపోతాయండి. ఇది చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చూడండి, మనం మిక్సీ పట్టించుకున్నవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు బ్లాక్ కలర్లో మారుతూ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. ఇంచేపు సిమ్లోనే ఈ ఆయిల్ అనేది కాంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా చల్లారిపోవాలండి. ఈ ఆయిల్ చల్లగా చల్లారిపోయిన తర్వాత మనం వడగట్టుకోవాలి. ఇదే చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. మనం మిక్సీ పట్టించుకున్నవన్నీ బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంది. చల్లారిన తర్వాత వడగట్టుకునేయాలి. వడగట్టుకున్న తర్వాత చూపిస్తాను ఆయిల్ని. ఇదే చూడండి, ఆయిల్ అనేది చల్లగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడైతే వడగట్టుకునేద్దాం. ఇదే చూడండి, ఒక బౌల్లోకి అయితే వడగట్టుకునేస్తున్నాను. ఇలా మొత్తం వడగట్టుకునేయాలండి. ఇలా పలచని క్లాత్లోకి వడగట్టుకోవాలి.
ఇది చూడండి వడగట్టుకునేసాను. ఆయిల్ అంతా నాకు ఇంత అయిందనమాట. ఇంక ఈ ఆయిల్ని ఒక 2 days ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈ ఆయిల్ని 2 days ఎండలో పెట్టుకొని తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా హెయిర్కి అయితే అప్లై చేసుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.